నమస్తే న్యూస్ 360 స్వాగతం. నేను సంధ్య. అటు కొండా సురేఖ ప్రస్తుతం ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎవరినైనా సరే వదిలేది లేదు అంటూనే దానికి సంబంధించిన మన స్పెషల్ డ్రైవ్ ని చూస్తున్నాం. తనపై వస్తున్న ట్రోలింగ్స్ పై కొండా సురేఖ భావోద్వేగానికి లోనయ్యారు. నా వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు తెలుసు, అసభ్యకర పోస్టింగ్లు పెట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అంటూ ఆవిడ విమర్శలు చేయడం జరిగింది. మీరు చేస్తున్న దిగజారుడుతనము అక్కడ కనిపిస్తూ ఉంది, అది నిదర్శనంగా ఉంది అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఇంత జరుగుతున్నా మీరు మంచి మనసు కదా కేటీఆర్, ఎందుకు స్పందించలేదు? ఒక మహిళా మంత్రి విషయంలో ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు అనేసని ఎందుకు మీరు బయటికి వచ్చి దానికి సంబంధించి ఖండించలేదు అంటూ కూడా ఆవిడ ప్రశ్నించడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం లేదు? ఇక దీంతో పాటు దుబాయ్ వేదికగా 3 అకౌంట్ల నుంచి నా పైన ట్రోలింగ్స్ పోస్టులు పెట్టించారు, ఒక మహిళని చూడకుండా ఈ విధంగా ట్రోలింగ్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆవిడ ప్రశ్నించలేదు. దీంతో పాటు ఒక బిగ్ బ్లాస్ట్, నిజంగా ఆవిడ ఇప్పుడు ఒక సెన్సేషన్ కామెంట్స్ చేసిందని చెప్పాలి. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ఏ కారణమని, హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకుంటాడంటూ కూడా ఆవిడ అనడం జరిగింది. హరీష్ రావు మంచి మనసున్న వ్యక్తి కదా, మరి స్పందించాలి కదా, ఎందుకు స్పందించలేదు? దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ అంశం బీఆర్ఎస్ లో ప్రకంపనలు లేపిన విషయం తెలిసిందే. ఇక హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి వారిని వీళ్ళ అవసరాలకు వాడుకున్నారంటూ కూడా మరో సెన్సేషనల్ కామెంట్ చేశారు. దుబాయ్ నుంచి ఓవరాల్ గా 3 సోషల్ మీడియా అకౌంట్లతో పోస్టులు పెట్టి నా పైన విపరీతంగా ట్రోల్స్ చేశారు అంటూ కూడా ఆవిడ భావోద్వేగానికి లోనైంది. ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కూపి లాగుతాము, మీరు చేసిన దాంతో పోల్చుకుంటే మేము ప్రజల క్షేమం కోసం పోరాడుతుంటే మమ్మల్ని పర్సనల్గా ఒక చేనేత కార్మికుల గురించి నీచంగా మాట్లాడడమే కాకుండా సమయం సందర్భం చూడకుండా ఒక ఫోటోను పట్టుకొని ఎంత నీచానికి దిగజారుతారు అంటూ కూడా ఆమె మన ప్రెస్ మీట్లో భావోద్వేగానికి లోనయ్యారు. ఇవాళ ఒక ఇంత ఘాటుగానే స్పందించడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు దీనికి సంబంధించి స్పందిస్తారేమో అని చూశాను. మహిళ విషయంలో ఇలా చేయడం సమంజసం కాదు అంటూ కూడా ఎవరు చేసినా కూడా ఆక్షేపణీయం అంటూ కూడా వాళ్ళు ఏమైనా స్పందిస్తారేమో అని చూసాము. బట్ ఎక్కడా ఎలాంటి ఖండన రాలేదు కాబట్టి వాళ్ళు మరొకసారి నేను స్పందించడం జరిగింది అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళను ప్రోత్సహించే సందర్భంలో రఘునందన్ రావు నా మెడలో వేసింది ఏంటి, నూలు పోగుల దండ, అదేం మంగళసూత్రం కాదు, దానికి సంబంధించిన పసుపు తాడు కాదు, దానికంటే వాళ్ళు పెడుతున్న పోస్టులకు సంబంధించి అంటే షాదీ ముబారక్ ఎవరిచ్చారు వీళ్ళకు, వీళ్ళ పెళ్లి ప్రజలకు రకరకాల ట్రోలింగ్స్ చేస్తున్నప్పుడు నా మెడలో వేసిన దండేంటో కూడా తెలుసుకోకుండా విచక్షణ లేకుండా ఒక మహిళ పట్ల ఇంత నీచమైన ట్రోలింగ్స్ చేయడము అనేది ఇక మీ క్యారెక్టర్ని ఎంతలా బయట పెడుతుందన్న విషయాన్ని అయితే కొండా సురేఖ ఘాటుగానే భావోద్వేగానికి లోనయ్యారు. ప్రెస్ మీట్లో కంటతడి పెట్టుకున్నారు, వెయిట్ చేశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతల నుంచి ఇది ఎవరు చేసినా సరే ఖచ్చితంగా మన తెలంగాణ ఆడపడుచులు మనం గౌరవించుకోవాలి అన్న మాట వాళ్ళ దగ్గర నుంచి వస్తుందేమో, ఇది మా వల్ల జరిగింది కాదు, ఎవరు జరిగినా సరే దీనికి సంబంధించి శిక్ష పడాల్సిందే అని ఏమైనా వాళ్ళు చెప్తారేమో. అట్లీస్ట్ మంచి మనసున హరీష్ రావు దగ్గర నుండి, అంటే నేను పేదల పక్షపాతిని, పేదల కష్టం వస్తే అక్కడే ఉంటానని చెప్పే హరీష్ రావు దగ్గర నుండి అయినా కనీసం దీనికి సంబంధించి ఒక మహిళా మంత్రి ఏడుస్తుంటే దానికి సంబంధించి బయటికి వస్తారేమో అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కేటీఆర్ కాసేపటి క్రితమే స్పందించారు. కొండా సురేఖ భాష ఏంటి, కొండా సురేఖ ఎలా మాట్లాడతారు, గతంలో ఒక్కసారి వెనక్కి వీడియోస్ చూసుకుంటే అక్కడే అర్థమవుతుంది. కొన్ని వ్యాఖ్యలు చేసే ముందు దాని మూలాలేంటి పూర్వపరాలేంటి తెలుసుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తే జనం నమ్మడానికి సిద్ధంగా లేరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించింది. ఓవరాల్ గా అంటే గతంలో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాల సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి ఒక ప్రముఖ రాజకీయవేత్త ఉన్నాడు అంటూ కూడా అనేక రకాల కథనాలు రావడము, అలాగే ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్లను వీళ్ళ అవసరాలకు వాడుకున్నారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అనేక రూమర్లు క్రియేట్ అవ్వడం మనం చూసాం. బట్ దానికి సంబంధించి ఆధారాలు అయితే ఇప్పటివరకు ఎక్కడా మనకు కనిపించలేదు. మరి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పుడు కొండా సురేఖ మరొకసారి ఈ వ్యాఖ్యలు చేయడము అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ పవన్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, ఆల్మోస్ట్ ఆల్ అంటే మొన్న చాలా భావోద్వేగానికి గురయ్యారు, ఆవిడ లైవ్ లోనే కంటితడి పెట్టుకున్నారు. ఇవాళ చూస్తుంటే అటు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన సంచలన ఆరోపణలే ఒక మహిళా మంత్రి చేయడం మనం చూస్తున్నాము. ఓవరాల్ గా ఏం జరుగుతోంది అసలు? అంటే ఒకటి చెప్పాలి, సాధారణంగా ఈ ట్రోలింగ్ అనేది లేదంటే మహిళల మీద కాస్త అనుచిత పోస్టులు అనేవి 2014కి ముందు వరకు కూడా కేవలం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే, లేదు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మాత్రమే పరిమితం అయ్యాయి. ఎప్పటి వరకు
బట్ ఎప్పుడైతే ఒకసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 రాజకీయ పరిణామాలని మారిన తర్వాత చూసుకున్నప్పుడు మహిళల్ని రాజకీయాల్లో కూడా దీన్ని తీసుకొచ్చేసి ముఖ్యంగా సోషల్ మీడియా ఎవల్యూయేషన్, ఈ ఎవల్యూషన్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, పోలీసులు మా మీద కేసేం పెడతారులే, మహా అయితే 41A నోటీసులు ఇస్తారు అన్నటువంటి ఒక బరి తెగింపు రాజకీయ పార్టీ పెద్దల్లో కూడా వచ్చేసింది. సో దాని పర్యవసానాలే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళల మీద వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పటికీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాన్ని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షాన్ని అన్నట్టుగా ఒకరికొకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆస్తులకు సంబంధించి అక్రమ ఆస్తులు చేశారు లేదంటే వాళ్ళ పబ్లిసిటీ పెంచుకుంటున్నారు అన్న దాని మీద వరకు అయితే కాస్త లిమిటేషన్ ఓకే విమర్శించారు అనేది ఉండేది. కానీ వ్యక్తిగతంగా ఒక మహిళని పూర్తి స్థాయిలో కించపరిచే విధంగా అయితే ఇటువంటి సంఘటనలు చాలా వరకు చోటు చేసుకోలేదు. దాన్ని కేటీఆర్ సమర్థించుకోవడం అంటే నిజంగా తప్పు చేసినట్టే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏంటి, చేనేత కళాకారులకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో కేంద్ర ఎంపీ రఘునందన్ రావు, అలాగే కొండా సురేఖ రాష్ట్ర మంత్రిగా ఆవిడ, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అదే స్టేజ్ మీద ఉన్నారు. చేనేత కళాకారులు వారి దగ్గరకు వచ్చినటువంటి నేతలకి గౌరవ సూచకంగా ఇచ్చినటువంటి ఆ నూలు పోగులని, అదేమి కాంగ్రెస్ పార్టీ సింబల్స్ ఉన్నదా లేదంటే భాజపా సింబల్స్ ఉన్నటువంటిదా బీఆర్ఎస్ కలర్స్ ఉన్నటువంటిదా కానీ కాదు, వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి ఒక చిన్న దండని గౌరవ సూచకంగా ఇస్తే మహిళని గౌరవించాలి అనే దాంతో రఘునందన్ రావు ఆవిడ్ని అలంకరించారు. దాంతో అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ దాన్ని పట్టుకొని అంటే పేరుకి చెప్పడం హరీష్ రావు ఫోటోతో ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి దుబాయ్ నుంచి షాదీ ముబారక్ ఎప్పుడు ఇచ్చారు వీళ్ళకి, ఎప్పుడు పెళ్లి జరిగింది అంటూ మాట్లాడడం అంటే చాలా అపహాస్యం చేయడం, అవమానించడం అనేదే ప్రధానంగా చెప్పుకోవాలి. అంటే పవన్ మీరు అన్నట్టుగా నిజంగా అంటే ఒక మహిళ పట్ల అనుచితంగా ఎవరు ప్రవర్తించినా తప్పు లేకుండా ఇలాంటి పోస్టులు పెట్టడాన్ని అయితే సమర్థించారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ స్పందించకపోవడం నిజంగానే శోచనీయము. దీనికి సంబంధించి లీగల్గా వెళ్తామంటూ కూడా కొండా సురేఖ చెప్పిన సందర్భం మనం చూసాం. బట్ ఏంటంటే ఆ టాపిక్ కాకుండా ఇవాళ కొండా సురేఖ ఇంకో టాపిక్ తీయడం అయితే ఇప్పుడు సెన్సేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే అటు నాగ చైతన్య విడాకులకు సంబంధించుకోవచ్చు, ఫోన్ ట్యాపింగ్ అంశము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అదొక పెద్ద ప్రకంపనలు క్రియేట్ చేసింది. ఫోన్ ట్యాప్ చేసి హీరోయిన్లను అంటే ఆల్మోస్ట్ అలా ఇండస్ట్రీలో ఉండే వాళ్లకు మత్తు అనేది అలవాటు ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు అంటూ కూడా చాలా ఘాటు ఆరోపణలు చేసింది అనేది. అంటే క్లియర్ కట్గా అయితే ఆవిడ కుండ బదులు కొట్టేసింది. కేటీఆర్ తత్వం ఇది ఎలా వాడుకున్నారు అనేసని ఇదైతే పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. మరి ఇప్పుడు ఆవిడ చేసిన ఆ ప్రకంపనలు ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? మరి 100% అంటే ఇక్కడ ఆరోపణలే చేశారు అన్నటువంటి దాని మీద ఆలోచిస్తే కొండా సురేఖ ఈ రోజే కాదు గతంలో కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఎందుకు వచ్చింది కేటీఆర్ మీద ఎందుకు ప్రధానంగా ఇటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నాయి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుదిపేసింది. 2014 నుంచి 2023 ఎండింగ్ వరకు ఎన్నికలు జరిగే ముందు వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి బీఎస్ఆర్ అలాగే కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఉండడం, మొత్తం అధికారాన్ని తన చేతిలో పెట్టుకోవడం, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేయడం, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎక్కువగా ప్రమోట్ చేయడం, చేనేతకి సంబంధించి సమంతాన్ని కావచ్చు లేదంటే స్పోర్ట్స్కి సంబంధించి యోగాకి సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ని కావచ్చు, ఇలాగా సినిమా ఇండస్ట్రీతో కేటీఆర్కు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఫోన్ ట్యాపింగ్ తర్వాత బయటకు వచ్చినటువంటి విషయాల్లో వ్యక్తిగతంగా ఎవరిని ఇలా కించపరచకూడదు, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఏవి బయట పెట్టకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకా పూర్తి స్థాయిలో వాటిని బయట పెట్టలేదు. బట్ కొన్ని లీక్లు అయితే ఇచ్చింది డెఫినెట్గా. వీళ్ళకి సంబంధించి ఇలా జరిగింది, కొంతమంది హీరోయిన్లు ఫోన్ ట్యాప్ చేశారు, వీళ్ళు లేదు సీనియర్ జర్నలిస్టుల దగ్గర నుంచి ఓడిపోయినటువంటి నేతలు ప్రతి ఒక్కళ్ళ ఫోన్ కూడా ట్యాప్ అయింది, కొన్ని చోట్ల సామాన్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. దానికి సంబంధించిన కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది, విచారణ కూడా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఆనాడు తనకున్నటువంటి ఇన్ఫర్మేషన్తో కావచ్చు లేదంటే బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం మారిన తర్వాత ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, దీంతో ఆవిడ వ్యాఖ్యలు చేయడం అంటే ఒక రకంగా మళ్ళీ తేనె తొట్టని కదపడం అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీ ప్రవర్తన ముందు నుంచి ఇలాగే ఉంది, ఇంతకు మించి మీరు ఏం చేస్తారు? ఎందుకంటే హరీష్ రావు గారు స్పందించినటువంటి తీరు మీద మాట్లాడుతూ ఒక మనసున్న మనిషిగా ఆయన ముందు స్పందించి క్షమాపణ చెప్పారు, ఎవరిని వదిలిపెట్టొద్దని కూడా ఆయన చెప్పారు. బట్ కేటీఆర్ ఎందుకు దీని మీద స్పందించట్లేదు అంటే ఇదిగో గతంలో ఇలాంటి కారణాలు ఉన్నాయి కాబట్టే కేటీఆర్ స్పందించలేదు, ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే ఆవిడ మాట్లాడడంలో పెద్ద తప్పేం కనిపించట్లేదు అనేది చాలామంది వాదన. అంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఏమీ లేకపోయినా ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేది సర్వసాధారణం అయిపోతుంది. కాకపోతే
ఇవాళ కొండా సురేఖ తీసిన అంశం అయితే చాలా సెన్సిటివ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమెకు ట్రోలింగ్స్ నేపథ్యంలో దానికి సంబంధించి మాట్లాడుంటే నిజంగానే ఓకే ఆవిడ మీద జరిగింది కాబట్టి ఆ బాధ మిగతా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ రాలే కాబట్టి ఆవిడ రియాక్ట్ అయ్యారనేసి అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కేటీఆర్ది హస్తం ఉందా లేదా, దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఏంటంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఒక మహిళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మరి సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకు మత్తు అనేది అలవాటు ఉంటుంది అన్న ఒక పాయింట్ని, ఒక సెన్సిటివ్ ఇష్యూని తను టచ్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇటు పొలిటికల్గా కావచ్చు, రెండు కనెక్ట్ అయ్యే అంశం ఇది. మరి ఎలా ఎదుర్కొంటారని అనుకోవాలి? 100%. అంటే వాళ్ళకి ఒక మత్తు ఉంటుంది అంటే ఇట్ లీడ్స్ టు ద డ్రగ్స్ కేస్ టాలీవుడ్ మీద. గతంలో 2014 తర్వాత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, తర్వాత ఎవరెవరు అందులో బయటపడ్డారన్న పేర్లు వచ్చాయి, ఎవరిని ఇన్వెస్టిగేట్ చేశారు, బట్ ఎవరి మీద కూడా కేసు నమోదు కాలేదు, కేవలం విచారణ మాత్రమే జరిగింది, పూర్తిగా బయటపడిపోయారు. అంటే ఇండస్ట్రీ వాళ్ళని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారా అన్నటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ నాడు ప్రతిపక్షంలో ఉండి చేసింది. సో దానికి సంబంధించి టాలీవుడ్లో డ్రగ్స్ కేసుకి సంబంధించి కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరెవరు ఉన్నారన్నటువంటి విషయాలు బయటపడుతున్న నేపథ్యంలో వీళ్ళ వెనకాల అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. దాంతో వాళ్ళని దీనికి ప్రలోభాలు గురి చేసి లోబర్చుకున్నారు, వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళని వాడుకున్నారు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం. అలాగే ఎన్నికల ప్రచారానికి సైతం మొత్తం అందరినీ ఇండస్ట్రీని ఎలా వాడుకున్నారు అన్నటువంటిది కూడా గతంలో అనేక కథనాలను మనం చూసాం. సో ఇప్పుడు దాని మీద అంటే ఒకటి మాత్రం ఇక్కడ చెప్పాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు అన్నటువంటి మాటని వీ హ్యావ్ టు ఫర్గెట్. బికాస్ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాన్ని, మళ్ళీ వాళ్ళు అధికారం మారిన తర్వాత వీళ్ళని టార్గెట్ చేసుకోవడం అనేది సర్వసామాన్యం అయిపోయింది. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతమైనటువంటి అన్న పదాన్ని ఎవరికి వాడడానికి లేకుండా వీళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు ఉన్నాయి. ఇదే ఒక పథకానికి సంబంధించో లేదంటే ఒక ప్రాజెక్టుకు సంబంధించో పూర్తిస్థాయి నివేదికలు పెట్టుకొని పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడుకున్నారు అంటే దాంట్లో ఆరోపణలకి అర్థం అనేది ఉంది, సహేతుకత అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు చేసేటువంటి ఈ ఆరోపణలు మళ్ళీ టాలీవుడ్ని ఇందులోకి తీసుకురావడము, లేదంటే డ్రగ్స్ కేసుని తీసుకురావడం, ఇదంతా కూడా తనకున్నటువంటి ఒక ఆవేదనలో, అంటే ఒక మహిళను చూడకుండా ఇంత తప్పుడు ప్రచారం చేయడానికి దిగజారిపోయినటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళని దుయ్యబట్టేటువంటి క్రమంలో గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ బయటకు వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అన్యాపదేశంగా వాటిని కూడా చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే కేటీఆర్ మాట్లాడిన చిట్చాట్లో మాట్లాడినటువంటి మాటలు కూడా, అంటే ఒక మహిళ ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా కొండా సురేఖ దొంగ ఏడుపులు ఎందుకు అన్నటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ చేశారు. ఓకే, మరి ఇప్పుడు బీఆర్ఎస్ దీన్ని ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది? ఎందుకంటే కేటీఆర్ కాసేపటి క్రితమే కొండా సురేఖ గతంలో ఏం మాట్లాడింది, ఆమె భాష ఎలా ఉంటుంది, రాజకీయ అవసరం కోసం ఆవిడని ఎలా పావుగా ఎవరిని వాడుకుంటుంది అంటూ కూడా అర్థం వచ్చేలాగా కామెంట్స్ చేయడం జరిగింది. అంటే మరొకసారి పొలిటికల్ హీట్ అనేది రాజేసుకుంది అనేసి అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. అందులో కేటీఆర్ లాంటి వ్యక్తి మాట్లాడారంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట చెప్పాలి, రాజకీయ నాయకులు ఈ మధ్య కాలంలో వాడేటువంటి భాష గురించి వాళ్ళంతటా వాళ్లే బయట పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలోనే కాదు, మొత్తం మీడియాలో ప్రజాబాహుళ్యంలో చర్చ జరిగేలా చేసుకుంటున్నారు. కేటీఆర్ గతంలో ఎటువంటి మాటలు మాట్లాడారా, ఆవేశంగా మాట్లాడానా, ఇంకోటి మాట్లాడానా అన్నది ఆయన వ్యక్తిగత విషయం అని వదిలేయాలా, లేదు అంటే ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత నా భాష ఎలా ఉండాలనేది ఆయన ఆలోచించుకోవాలా. అట్ ద సేమ్ టైం కొండా సురేఖ నాడు ఎమ్మెల్యేగా ఉండి వారి పార్టీలో ఉన్నప్పుడు, లేదంటే బయటకు వచ్చేసిన తర్వాత ఎటువంటి భాష వాడారు, అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి, అంటే ఎస్ రాజకీయ నాయకుల భాష వాళ్ళు కట్టు దాటకూడదు, ఫస్ట్ వాళ్ళు కూడా కంట్రోల్లో ఉండాలనేది ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. బట్ ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూ దగ్గరకు వచ్చేసిన తర్వాత మాత్రం అంటే ఎవరిని కూడా అలా కించపరచడం అనేది, కేటీఆర్ కుటుంబానికి సంబంధించి లేదంటే కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఎవరిని ఇలాగా వేరే నేతతోటి మీకు పెళ్ళయిందనో ఇంకోటనో ఈ రకంగా సోషల్ మీడియా ట్రోలింగ్ జరగలేదు. వాళ్ళు అవినీతి చేశారనో లేదంటే వాళ్ళు ఇలా పబ్లిసిటీ చేసుకున్నారో అన్న ట్రోలింగ్ అనేది సర్వసాధారణంగా చూసాం. అప్పటి వరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగతంగా ఆరోపణలు, ఆస్తులు ఎలా సంపాదించుకున్నారు, అధికారంలో ఉండి ఎలాగా ఎవరిని ఏం చేశారు అన్నటువంటి ఆరోపణలే వచ్చాయి. కానీ మరి ఇంత దిగజారుడు తనంతో మాట్లాడడం అనేది లేదు. బట్ దీని మీద కూడా కేటీఆర్ కనీసం ఒక స్పందించి ఎస్ ఇది తప్పు జరిగింది, ఇలా ఎవరిని చేసినా సరే అప్పుడు మా కుటుంబంలో కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు మా మీద వచ్చిన ఆరోపణలకి, అందువల్ల వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే, అది వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయినా సరే తప్పు తప్పే అన్నటువంటి మాట మాట్లాడుంటే తన మంత్రి అనుభవానికి, తన రాజకీయ అనుభవానికి కట్టుబడి మాట్లాడారు అనుకునేది ఉండేది. కానీ ఇప్పుడేదో కేవలం ఏదో పోరాటం చేస్తున్నాం అధికార కాంగ్రెస్ మీద, అన్ని రకాలుగా వాళ్ళని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలనే దాంట్లో ఉన్నాం అన్న ఒక అఫెన్సివ్ మూడ్లో ఉండి ఆయన ఇప్పుడొచ్చి ఒక నిర్లక్ష్యంగా, ఎందుకంటే ఇటీవల కాలంలో చూసాం కవిత అరెస్ట్ అయినప్పుడు కవిత మీద ఏ ఆరోపణలు వచ్చాయి ఈడీకి సంబంధించి,
మద్యం కుంభకోణానికి సంబంధించి ఎటువంటి ట్రోలింగ్స్ కూడా జరిగాయి, ఎవరు చేశారో అనేది తెలిసిందే. అలాగే సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా కవితని ఏ విధంగా ట్రోల్ చేశారో అన్నది కూడా అనేక సందర్భాల్లో చూసాం. సో వీటిని కేటీఆర్ మైండ్లో పెట్టుకుని మాట్లాడుంటే చాలా బాగుండేది. కొండా సురేఖ విషయంలో ఒక మానవతా దృక్పథంతో, మహిళ అనేటువంటి దృక్పథంతో ముందు ఖండించి శిక్ష పడాలి, వాళ్ళకి ప్రభుత్వానికి మేము సహకరిస్తాం, వాళ్ళు మా పార్టీ వాళ్ళైనా సరే ఇది తప్పుడు పని అని చెప్పుంటే హుందాగా ఉండేది. కానీ అది వదిలేసి గతంలో మీరు మాట్లాడారు, ఆ భాష మీరు సరిచూసుకోండి, ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పే ఉంది, మీరు మాట్లాడినట్టే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అనడం అనేది మాత్రం ఖచ్చితంగా ఖండించదగినటువంటి విషయం. మరి సీరియస్లీ అయితే అంటే టాపిక్ అయితే డైవర్ట్ అవుతుంది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది పవన్. ఎందుకంటే అక్కడ వాళ్ళిద్దరికి సంబంధించి ట్రోలింగ్ అయితే దానికి సంబంధించి ఎవరు బాధ్యులు ఏంటి, దుబాయ్ వేదిక నడుస్తున్న అంశానికి సంబంధించి మాట్లాడాలి. బట్ ఏంటంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పుడు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుంది. దాని గురించి విచారణ కూడా ముందుకు వెనక్కి సాగుతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో టాలీవుడ్ డ్రగ్స్ మాఫియాకి సంబంధించి గతంలోనే అనేక రకాల ఆరోపణలు రావడము, చాలా మందికి క్లీన్ చిట్ ఇవ్వడం ఇదంతా చూసాము. దీంతో పాటు హీరోయిన్ల జీవితాలను నాశనం చేశారు అంటూ కూడా, అంటే ఇప్పటికీ నాగ చైతన్య కావచ్చు, సమంత కావచ్చు, నాగ చైతన్య ఫ్యామిలీ ఎవరు స్పందించలేదు. మరి దాన్ని వేదికగా చేసుకొని ఆ సెన్సిటివ్ విషయాన్ని కొండా సురేఖ ఇక్కడ టచ్ చేయడము అని అయితే నిజంగా ఇప్పుడు కంప్లీట్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల్ని ఇక్కడ టచ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సౌండ్ వస్తుందనేది తెలియదు. ఇప్పుడు పొలిటికల్ గా ఒక మహిళ ఏంటి మరొక మహిళను కూడా ఇప్పుడు దీంట్లో లాగింది కదా, దీనికి సంబంధించి వీళ్ళే సమాధానం చెప్తారంటూ కూడా క్వశ్చన్ చేస్తారు కదా, మరి దీని వల్ల ఎలా సమర్థించుకుంటారు అనుకోవాలి? సమర్థించుకోవడానికంటూ ఇందులో ఏది లేదు. దొందే అన్నట్టుగా వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా సినిమా ఇండస్ట్రీ ప్రవర్తించింది, ఎవరి పట్ల ఎలా ప్రవర్తించింది అంటే ఒక్కొక్కరికి రాజకీయ అఫిలియేషన్స్ అనేది, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఉపయోగించుకుంటూ వచ్చారు. ఏ రోజు కూడా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇది సందర్భం కాకపోయినా డ్రగ్స్కి వ్యతిరేకంగా గత 9 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కడా కానీ ఇండస్ట్రీ నుంచి సే నో టు డ్రగ్స్ అన్నటువంటి ఒక ఉద్యమం కానీ ఇంకోటి కానీ ఎవరు బయటకు వచ్చి చేసినటువంటి దాఖలాలు లేవు. కేవలం కేటీఆర్ని పొగడడం, కేటీఆర్ చేసినటువంటి పనులు, వీటిని పొగడడానికి ట్విట్టర్ని యూజ్ చేసుకోవడం ఈ రకంగా నడిచింది. అలాగే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి లైన్ లో ఉండండి. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ ఇండియన్ నాకు అద్దంకి దయాకర్ గారు ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి రావడండి. దయాకర్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. దయాకర్ గారు, కొండా సురేఖ గారి విషయంలో జరిగిన ప్రతి అంశాన్ని ఒక మహిళగా నేను కూడా ఖండిస్తున్నాను. అక్కడ సమయం సందర్భం లేకుండా ఎంత నీచంగా ట్రోల్స్ జరిగాయన్న విషయానికి సంబంధించి. బట్ ఏంటంటే ఇప్పుడు కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ దానికి రిలేటెడ్గా లేవు, ఆవిడ కొంత ఆవేశానికి గురయ్యి నోరు జారారు అన్న ఒక కామెంట్ అయితే వినిపించడం జరుగుతుంది. ఓవరాల్గా ఇవాళ కొండా సురేఖ గారు కేటీఆర్ మీద చేసిన కామెంట్స్ గురించి ఫస్ట్ మీరు ఏమంటారు? అయితే ఒకటి ఏంటంటే, ఆయన ఈరోజు గాంధీ జయంతి రోజు కేటీఆర్ గారు మాట్లాడాల్సిన మాటనా కాదా అనే విషయం ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎంత ప్రయారిటీ ఉన్న డే రోజు, గతంలో మీరు నన్ను అన్నారు అని చెప్పి ఈరోజు నాకు భార్య పిల్లలు లేరా అని అంటున్నాడు మనోడు. అవును. అంటే ఏంది, ఈయననే చేయించినట్టు అనుకోవాలన్నా మనం? మాజీ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న తానే ఒక ఐటీ టీంని ఏర్పాటు చేసుకొని ఇట్లాంటివన్నీ అంటే అప్పుడు నువ్వు అన్నావు కదా నేను ఇప్పుడు చేయించినాను అన్నట్టేనా? ఓకే. అంటే వీళ్ళది ఎంత దిగజారు. ఇప్పుడు ఆ రోజున జరిగిన సంఘటనల్లో అసలే ఏమంటాం దాని పేరు, ఒక స్టిక్ వేసింది దాని మీద, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వాటి మీద. అవును. అది రాజకీయ ఆరోపణ. ఇదేంటిది? రఘునందన్ అని ఇప్పుడు ఎంపీ ఉన్నాడు, రఘునందన్ ను ఎట్లా చూస్తుంది మన ఎవరు కొండా సురేఖ అంటే సోదర సమానంగా చూస్తుంది. బయటనైనా పార్టీలు ఏవైనా సరే గతంలో ఎప్పుడు ఏదైనా ఉన్నా కూడా రాజకీయాంశాలు పక్కన పెట్టి ఆ రోజు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ రోజు అక్కగా గౌరవిస్తే మరి వాళ్ళ పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసిందని తేలుతుంది తర్వాత. కానీ మీరు చేసిందని ఆమె ఆరోపించింది, నిన్ను ఆరోపించింది, రాజకీయంగా ఆరోపించింది. ఇది ఏంటి? వ్యక్తిగతంగా ఒక మహిళ పట్ల చులకన భావంతో రఘునందన్ గారితో కలిపి చేసిన కామెంట్స్ కు దీనికి దానికి పొక్కన పెట్టిందంటే మనోని మానసిక స్థితి ఏందో, ఆలోచన స్థాయి. అంటే దయాకర్ గారు, గతంలోనే మీరు మహిళల్ని వేధించారు కాబట్టి మీకు ఎవరైనా ఒక్కటే అక్కడ అంటే ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న, మంత్రి పదవిలో ఉన్న మహిళలంటే మీకు చులకన భావం ఉంది, గతంలో మీరు నాశనం చేసిన జీవితాలు ఇది అనేసి అన్న ఆ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నారా కొండా సురేఖ గారు? ఇప్పుడు మొన్న ఏమన్నాడు ఒక మాట,
ఫ్రీ బస్ ఇస్తే మీరు డ్యాన్స్లు వేసుకోరు, రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకోరు లేడీస్ అన్నారు. ఓకే. గతంలోనేమో ఇంకా వాళ్ళ పార్టీలో వాళ్ళు చేసినవి పక్కన పెడదాం, తన అంటుండే ఈ రోజు తన ఫ్రెండ్ కౌశిక్ ఒక మాట అన్నాడు, అటు మన ఎక్స్ గవర్నర్ గారిని అన్నాడు, తర్వాత మొన్న కూడా చీరలు గాజులు పంపించారు. అంటే వీళ్ళు మహిళల పట్ల వీళ్ళకున్న చురుకన భావం వీళ్ళ పార్టీ వైఖరి స్పష్టం అవట్లే. ఒక రాజకీయ ఆరోపణకు ఇప్పుడు దీన్ని షేమ్ గా ఫీల్ కాకపోతే ఇంకా వీళ్ళకి ఏం నైతికత ఉన్నట్టు. రాజకీయ ఆరోపణలో ఇప్పుడు మగవాడికి ఆడవాళ్ళకి సేమ్ అనుకుంటున్నా ఆయన, అంటే ఆయన అనడం మహిళను అనడం సేమ్ అనే ఆలోచనతో ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చేసింది మీరు అసలే ఎలాంటి కామెంట్ మీద అది. కాబట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎంత ఏ స్థాయికి దిగజారిందో గాంధీ జయంతి రోజు మాట్లాడుకుంటే ఇంకా మనకు కూడా పరువు పోతుంది. మహిళా స్వరాజ్యం, ఒక మహిళ అర్ధరాత్రి నడుచుకుంటూ పోతే స్వాతంత్రం వచ్చిందని గాంధీ కలలు అన్నాడు. ఇది ఒక మంత్రి అయినా కూడా ఇలాంటి ఒక ఏమనాలి దాన్ని, అసలు నీతి బాహ్యం అనాలనా లేకపోతే ఏమనాలి? ఆ కామెంట్ పెట్టిన వాడు ఎలాంటి వాడు అనుకోవాలి? దాన్ని సమర్థించినట్టుగా మాట్లాడేటోడు కేటీఆర్ ఎలాంటి మనిషి అనుకోవాలి? ఫస్ట్ అది ఖండించి దాని మీద మేము సీరియస్ గా తీసుకుంటూ ఎవరైనా చేస్తాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అక్క ఎవరికి చేసిందో ఎవరికైనా ఎట్లుంటుందో. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. ఒక మగాడు ఆడది సేమ్ ఉంటుందా? అది కూడా ఏమైనా కేటీఆర్ ఏమైనా ఇంకా మోర్ దాన్ దట్ ఏమని అన్నారా? అంటే అలా వాళ్ళ భర్త ఏమనుకోవాలి? అంటే ఇలాంటి ఒక కల్చర్ వాళ్ళది ఏం చెప్తాం ఇంతకంటే ఎక్కువ. ఈరోజు తిట్టడం కూడా అంత మంచి పద్ధతి కాదు నా దృష్టిలో. కానీ ఇలాంటి ఒక ఆలోచన లేని, పరిణతి లేని, అవగాహన లేని మహిళ దేనికి ఈ రోజు ఏడ్చింది, ఒక మంత్రి ఏడ్చింది అంటే నీకు సిగ్గుందా? ఫస్ట్ నువ్వు ఏడ్చినా పోని, నువ్వు చేసింది ఏందో అనేది నీ ఆత్మకు తెలుసు. కానీ మహిళను కించపరిచేటట్టుగా పోస్ట్ పెట్టించింది నువ్వేనా అనేది ఆత్మ పరిశీలన చేసుకో. ఒకవేళ అదే కనుక అయితే ఇక నేను ఎవరు బాగుంది అసలు ఎట్లా. కాకపోతే ఇప్పుడు అంటే నిజంగా మీరు అన్నదైతే వాస్తవం. మీరు పెట్టినప్పుడు నిజంగా కొండా సురేఖ గారు అడిగిన ప్రశ్న ఏంటి, మీ పార్టీ నుంచి మీరు పెట్టలేదా, వచ్చి నాకు సపోర్ట్ గా నిలబడండి, మహిళ పట్ల ఎవరు చేసినా ఇది హర్షించము అన్న స్టేట్మెంట్ ఇవ్వండి అనేసి అడిగారు. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు. బట్ ఏంటంటే ఇవాళ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ టాపిక్ అయినా డైవర్ట్ అయ్యే అవకాశాలు లేవంటారా? టాపిక్ డైవర్ట్ కాదు అసలు. ఎప్పుడైనా సరే ఈమె ఎవరైతే కొండా సురేఖ గారి మీద జరిగిన ట్రోల్ మీరు గమనించండి. ఒక మహిళగా లేదు ఒక మానవతావాదిగా కేటీఆర్ మీద చేసిన కామెంటో, కేటీఆర్ గతంలో అన్న కామెంటో మీరు ఒకసారి చూసుకోండి. పురుషుని మీద ఎలాంటి అభాండాల ఆరోపణలు వచ్చినా కూడా పెద్దగా స్పందన ఉండదు. ఎందుకంటే అదే రాజకీయ ఆరోపణ కిందని. ఇటువైపు ఒక తలవంపు కదా ఇది. ఎట్లా అసలు దాన్ని మీరు ఊహించుకోండి ఒక మహిళగా. మాకంటే ఎక్కువ పెయిన్ మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా సార్. అది ఎందుకంటే కుటుంబం దాకా వెళ్ళినప్పుడు అత్తమామలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, భర్త ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలియదు. దాన్ని వాళ్ళు ఏమనుకోరమ్మా, మురళన్ని ఏమనుకోడు, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరు అనుకోరు. వాళ్ళు చాలా చైతన్యం ఉన్నోళ్ళు. తను కూడా ఒక పద్మశాలి. అంటే ఒక్కొక్కసారి సార్ అంటే మన వాళ్ళు ఏమనుకోకుండా చుట్టూ ఉండే కాకులు పొడిచే మాటలు ఉంటాయి కదా సార్. అవునన్నా కదన్నా? అంటే అదిగా అక్కడ కూడా సోదరు సమానంగానే చేసిండు రఘునందన్ గారు. కానీ వీళ్ళ ఉద్దేశాలు, వీళ్ళ యొక్క ఇంటెన్సిటీ, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎంత దరిద్రంగా ఉన్నాయో గమనించండి. మహిళా సమాజం ఒక రోజేమో ఫ్రీ బస్ ఇస్తున్నారంట, రికార్డింగ్ డ్యాన్స్ వేసుకుంటూ తిరుగుతారంట. లేకపోతే ఊరికనే పొద్దుగాలు వేసి తయారయ్యి ఈ నుంచి అటు జీవరదానికి పోయేస్తారట లేడీస్ కి పని లేక. ఇప్పుడేమో మహిళను ఇంకొకరితో ఆ విధంగా పోల్చి అంటే అసలు మనకు సభ్య సంస్కారం ఉందంటే అది ఆత్మపరిశీలన చేసుకోవాలి. దానికి రికన్సిలియేషన్ ఉండాలి. నేను అనలేదు అని అన్నా అనుకో, అక్క నన్ను ఎందుకు అంటున్నావు నువ్వు, నేను నీ తమ్ముడు లాంటి వాడిని, నా మీద ఎందుకు అవాండాలు వేస్తున్నావు, నువ్వు నన్ను అన్నా కూడా నేనేం ఫీల్ కాలేదు, నేను అన్నందుకు నేను ఫీల్ అవుతున్నా, ఎవరు చేసినా వాడిని పట్టుకొద్దాం బయటికి పడేద్దామని చెప్పాలి. ఖచ్చితంగా వాస్తవమైన అది ఒక సహోదరి లెక్క. నువ్వు రాజకీయ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు అంత స్పష్టతతో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిత్రుడు నాతో కూడా గతంలో కలిసి ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇంతలా అధికారం వస్తేనో, డబ్బు వస్తేనో, ఇంకా ఏదో ఉంటేనో ఇంత అహం మహిళల పట్లనో సమాజం పట్ల ఉండకూడదు.
అది రాజకీయ నాయకులకే కలంకం కదా. ఏమన్నా ఒక్క చిన్న మాట జారితే కూడా ఇట్లా ఉంటారు రాజకీయ నాయకులు మహిళల పట్ల అంటారు. ఆయన బీఆర్ఎస్ అయి ఉండొచ్చు కాక తెలంగాణ కల్చర్ లో, ఆంధ్ర కల్చర్ లోనైనా మహిళను ఒక మహోత్కృష్టమైన స్థితిలో చూస్తారు ఎవరైనా, భారతదేశంలోనే, యావత్ భారతదేశంలోనే. అలాంటి పరిస్థితుల్లో తన ఆత్మ ఆ విధంగా ఘోషిస్తే కూడా మీన్స్ అలాంటి బాధ అనిపిస్తే కూడా మనోనికి ఎగసెక్కాలైపోయి ఆటలు అయిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలను ఏంటో నిజంగా కూడా నాకు అది చూసినాక భలే బాధ అనిపించింది. అంటే ఈయనది అది ఎవరో చేసినోడు చూసుకున్నాం మన సంగతి. ముఖ్యమంత్రి గారు కూడా చేయండి ఖండించకపోవడం వల్లే ఖచ్చితంగా వీళ్ళు కావాలని చేపించారు అనేది ప్రూఫ్ అయిపోయింది, అంతేనా? వాళ్ళు ఇప్పుడు నేను ఒక మాట అనద్దు కానీ ఒక 10-15 మందికి వాళ్ళు ఒక స్పెషల్ గా తిట్ట మీద, అవమానించే దాని మీద, ప్రభుత్వ పథకాల మీద వాళ్ళు ట్రోల్స్ కొరకు రీల్స్ చేస్తున్నారు, అట్లనే ఫ్రేమ్స్ చేస్తున్నారు, అట్లనే ఫ్లైయర్స్ చేస్తున్నారు. ఒక ఫ్యాక్టరీ నడుస్తుంది. మనోడు ఐటీ శాఖ మంత్రి అయినాక సాధించింది ఏంటంటే ఈయన ఐటీ డిపార్ట్మెంట్ బలోపేతం చేసుకున్నాడు. ఐటీ ఇండస్ట్రీ ఏం రాలేదు. కాబట్టి ఇలాంటివి లేకపోతే అక్కడ కట్ చేసి ఆ కట్ ట్రిగ్లను పెట్టేసి వాటిని ట్రోల్ చేయడం. ఈ ట్రోల్స్ బాగా తెలుసు వీళ్ళకి. ట్రోల్ టీం ఏదో ట్రోల్ ఆర్మీ చేస్తారు. కానీ నేను ఇప్పుడు ఒక మాట అంటున్నా, అది నిజంగా నీకు మనసుకు నచ్చి బాధ అనిపిస్తే ఇమ్మీడియట్ గా ఒక బాధతోనే ఆ కామెంట్ చేయాల్సిన అవసరం ఉండే. కానీ నన్ను కూడా చేసినప్పుడు నాకు కూడా భార్య పిల్లలు ఉంటారు కదా, అంటే అక్కడ ఏంది నా పురుష మహిళా సమానత్వం చూసినట్టుగా మాట్లాడినట్టుగా ఏదో అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి మహిళకు జరిగే డ్యామేజ్ ఏంటి, పురుషులకు జరిగే డ్యామేజ్ ఒకసారి ఆలోచించుకోండి. రెండవది, ఈ వీడియోల వల్లనో, ఈ ఫ్లైయర్స్ వల్లనో, ఈ తప్పుడు ప్రచారాల వల్లనో టిఆర్ఎస్ కో బీఆర్ఎస్ కో సభ పెరగదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం కంటే గొప్పగా అద్భుతంగా ఉండాలి. అప్పుడే ప్రజలు యాక్సెస్. ఇప్పుడు మీరు ఒక మాట మూసి దాని గురించో, హైడ్రా దాని గురించో పేదల పక్షాన మాట్లాడుతున్నప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు? అట్లీస్ట్ మాకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడే ఒక గొంతుక ఉందని ఒక బాధపడతారు. కానీ అన్యాయం చెయ్యనప్పుడు అన్యాయం అని చెప్తున్నారు. మనం హైదరాబాదేమో ఆక్రమణదారులకు చేస్తున్నాం, మూసిదేమో ఇప్పుడు ఎన్యుమరేషన్ జరుగుతున్నది ఎక్కడెక్కడ ఏమున్నది. కథం ఈయన ఇలా బాగా కలిసి మొత్తం హల్చల్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది తెలంగాణ సమాజమే కాదు, తెలుగు సమాజం. స్వయాన ఒక మంత్రి, మహిళా మంత్రినే వదిలిపెట్టకుండా ట్రోల్స్ చేస్తున్నారంటే నిజంగా సాధారణ మహిళల పరిస్థితి, లేదా ఈ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, మిగతా అనేక విభాగాల్లో చాలామంది మహిళలు కుటుంబం కోసం బయటకు వచ్చి పనిచేస్తున్న వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా అంటే ఒక మహిళా మంత్రిని వదలలేదు అని అంటే సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో మనకి క్లియర్ కట్ గా అక్కడే అర్థమవుతుంది. మామూలు మహిళ కూడా కాదమ్మా, అదే అంటున్నా. మంత్రివర్గంలో డెవిల్ అవును నిజాయితీగా ఉంటది. తన యొక్క రాజకీయ చరిత్రను కానీ, తన వ్యక్తిగత జీవితాన్ని కానీ, తన కుటుంబ జీవితాన్ని ఒకసారి గమనించండి. ఎక్కడ మచ్చ ఉండదు. అలాంటి మీన్స్ అయితే వాళ్ళకున్న నేపథ్యాన్ని ఆపాదించవచ్చు ఏదో వేరేటోళ్ళు, కానీ వాళ్ళ మీద వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ ప్రేమ మీద ఒక సినిమానే వచ్చింది వాళ్ళ యొక్క రాజకీయ జీవితం మీద. అవును, అంత లెజెండరీ వ్యక్తిత్వం ఒక బీసీ బిడ్డ. అసలు మహిళలే చైతన్యంగా ఉండరు అని అంటే ఈ జనరేషన్ లో ఒక బీసీలో పెట్టిన మహిళ అంత రాణిస్తుంటే ఈ రకంగా ఓర్వలేకుండా చేసే పరిస్థితి నిజంగా చూస్తే నాకైతే అవును, బీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, ఓసీ లేదమ్మా. మహిళల విషయంలో మహిళలు ఎంత ఎదిగితే అంత సంతోషపడాల్సిన పరిస్థితుల్లో వాళ్ళ పట్ల ఇలాంటి దిగజారుడు చేస్తే, ఒక మంత్రి పైన చేస్తే, వాళ్ళు ఒక మాట అనుకుందాం, వాళ్ళు ఏ నిరాకరణ చేయాలనుకుంటే వీళ్ళ మీద, కానీ ఇది సంస్కారం కాదు కదా, లేనిది ఆపాదించడం. ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు తను కూడా అనొచ్చు ఒక మాట, కంపారిజన్ స్టేట్మెంట్. అంటే దీన్ని మళ్ళీ కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మరి స్వయాన ముఖ్యమంత్రి గారు సబితమ్మను నిండు సభలో అవమానించింది మరి గుర్తుకు రావట్లేదా వీళ్లకు? మీ మంత్రికి వచ్చేసరికి మీరు ఒకలా రెస్పాండ్ అవుతారు, మరి ఆయన ఆమెను అన్న విషయాలకు సంబంధించి ఆమె కంటితడి పెట్టింది, మరి దాని గురించి మీకు గుర్తుకు రాలేదా అంటూ దాన్ని లింక్ పెడుతున్నారు కదా. మనము సభను ఈ మూడు మీరు అన్న వాళ్ళ దాని మూడింటి మన న్యూస్ 360 వేయండి. ఆ అక్కల్ని నమ్ముకోకురా నాయన, వాళ్ళ నమ్ముకుంటేనే నన్ను ముంచిదరన్న. అదొక కిడ్డింగ్ పాయింట్ కూడా ఒక రకంగా. ఎందుకంటే సబితమ్మకు రేవంత్ రెడ్డి గారు అనుకున్న సాన్నిధ్యము చాలా మందికి తెలియకపోవచ్చు కాక, ఒక పెద్దక్క లెక్క గతంలో
ఉన్నది కార్తిక్ రెడ్డి గారి వారి స్నేహం అవును అవును మమ్మల్ని పార్టీలకు రమ్మన్నది మేము వచ్చే వరకు మీ కాడికి వచ్చింది అని చెప్పి అట్లా సునీతాలక్ష్మారెడ్డి గారు కానీ తను కానీ ఆ ఇష్యూని అట్లా ఉద్దేశించి మాట్లాడింది. కానీ ఇదేంటి మీరు వాళ్ళ విమర్శల్ని జరిగిన దాన్ని కంపేర్ చేసి ఇవ్వండి. ఇప్పుడు ఒక బయట కొండ సురేఖ గారు మాట్లాడింది, ఒక బయట కేటీఆర్ అన్నది, ఇంకో బయట రేవంత్ రెడ్డి గారు అన్నది ప్లే చేయండి, తేడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ పొంతలు లేని అన్ని ఆ మీడియాలో చూస్తుంటాం కొన్నిసార్లు వీళ్ళు చేసే కామెంట్స్. ఒక అన్రెస్ట్ అంటే ఓకే, ఫ్రస్ట్రేషన్ అంటే ఓకే, అసలు ఎవరు చెప్తున్నారని ఆయన మీకు ఈ స్ట్రాటజీ నాకు అర్థం కాదు. ఇది రాజకీయం కాదు, పిల్లలాట లెక్క చేస్తున్నారు మీరు. మరి దయాకర్ గారు అంటే అందుకనే ఆ ముసుకొని బయటికి రమ్మంటే ఆయన వస్తాడు కేసీఆర్ వస్తాడు ఏం చేస్తాడు మొత్తం నేను నాశనం చేసిపోయినాక. ఓకే, మరి ఏంటి దీనికి ఎక్కడ చెక్ పెట్టబోతున్నారు? ఎందుకంటే చాలా మంది మహిళలకు అంటే ఒక మంత్రి విషయంలోనే ఇంత జరుగుతుంటే మన దాకా వస్తే ఏంటి పరిస్థితి ఒక భయం అయితే స్టార్ట్ అవుతుంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ట్రోలర్స్ కి సంబంధించి మహిళల విషయంలో అనుచితంగా ప్రవర్తించే వాళ్ళకి సంబంధించి ఇక మీదట ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఒక అధికార ప్రతినిధిగా మీరు మీ అధినేతకు ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇది పార్టీల అంశం కాదమ్మా. ఈ చేసినోడు ఎవరైనా దొంగ ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా త్రూ అదేంటి సైబర్ క్రైమ్ ద్వారా ఎవరు దీన్ని చేసిండ్రో దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఓకే, ఇలాంటివి చేయించిన వాళ్ళ వెనక ఎవరు ఉంటారంటే వాళ్ళు ఇట్లా అవుట్ సోర్సింగ్ అమ్మా. ఈ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే వచ్చి పని చేసుకొని పోవాలి, వానికి అప్పటికే 5,000 10,000 ఇస్తారు ఒకదానికి. అది వీళ్ళ పార్టీతో సంబంధం ఉందంటే అని కూడా ఉండకుండా చేస్తారు. చేయించింది ఎవడంటే నాకేం తెలియదు, దేని పెట్టినా అంటాడు ఒకవేళ దొరికినాక కూడా మీరు చూడట్లేదు. కాబట్టి ఇట్లాంటి అసాంఘిక ఏమంటారు కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా సభ్య సమాజం గౌరవించాల్సిన పరిస్థితి నుంచి దిగదారిన విషయం వరకు బీఆర్ఎస్ తెచ్చుకోవద్దు. దానికి ఒక క్రెడిబిలిటీ ఉన్నది. తెలంగాణ మూవ్మెంట్ లో చాలా క్రియాశీలకంగా ఉండి మంచి పేరున్న పార్టీని ఇట్లా అవాస్ పాలు చేసే కొడుకు ఉంటుంది. ఎట్లా ఆయన కేసీఆర్ ఆలోచించాలి. ఇదేమన్నా మీ పార్టీకి ఏమైనా ప్రభ పెరిగేదా? ఇదేమన్నా ఆలోచించుకోరు. నేను అంటున్నాను, నా సొంత అక్కేం కాదు కొండ సురేఖ గారు, మా పార్టీ కావచ్చు. మీ అక్క అయితే ఊహించుకోండి, ఖచ్చితంగా కంపేర్ చేసుకోండి. అది మనకన్నది వాళ్ళకన్నది. మా పురుషుని పట్ల ఎలాంటి విమర్శలు వచ్చినాయినా తట్టుకోగల శక్తి ఉంటుంది, మానసిక స్థితి. అవును, మహిళ మీద అవాండాలో అక్క ఏమంటారు దిగజారి ప్రకటనలు చేస్తే తట్టుకోలేరు, ఎంత బలవంతమైన మహిళలైనా సరే. కాబట్టి ఇది ఒకసారి పరిశీలించాలని చెప్తుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్ వల్ల పోలీసులకు కూడా ముఖ్యమంత్రి ద్వారా చేయించాలనేది. ఎందుకంటే ఇది రేపు దీంతో వదిలేస్తే రేపు ఇంకొకటి అవుతుంది. ఇప్పటికే సీఎం గారి మీద ట్రోల్స్ అయితే ఒక్కొక్క దశ దాటినికే నవ్వుకునే కాడికి వచ్చింది. అంటే వాళ్ళు అంత అసత్యాలు ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే, ఒక శునకానందం ఆ విధంగా చూస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఏది వచ్చింది ఇక దాంతో ఇంకా విధ్వంసాలు చూస్తారు. కాబట్టి సైబర్ క్రైమ్ లాస్ చాలా పటిష్టంగా ఉండాలి. ఎవరి మీదనైనా రేపు కేటీఆర్ గారి మీద కూడా వారి యొక్క పరువు తీసే విధంగా ఎవరైనా కామెంట్ చేస్తే వారి పట్ల కూడా అంతే సీరియస్గా ఉండాలి. కేసీఆర్ గారి పట్ల అది ఓన్లీ కొండ సురేఖ గారికి అయింది, రేవంత్ రెడ్డి గారికి అయింది, లేకపోతే ఇంకో ఎక్స్కి అయింది అనే విషయాలను పక్కన పెట్టండి. వ్యక్తిగతంగా విలువలను దిగజార్చి వాళ్ళ నైతికత మీద దెబ్బ కొట్టి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టే విధంగా ఎవరు వ్యవహరించినా శిక్షార్హులే. ఇవి కొనసాగుకుంటూ ఉండాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందుకో భాష మీద ఒక చర్చ, ట్రోల్స్ మీద ఒక చర్చ, అసలు నైతిక అంశాలు మీడియాలో ప్రసారం చేయడానికి లేని ఈ విధంగా తయారైతున్న దాన్ని అరికట్టాలంటే సరైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం రాకుండా చేయాలి. మిత్రుడు కూడా తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో కేటీఆర్ గారు, ఇది మంచి పద్ధతి కాదు అనేది మాత్రం తను తెలుసుకుంటే మంచిదని. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా మహిళల విషయంలో ఎవరు అనుచితంగా ప్రవర్తించినా అది మా పార్టీ అయినా వేరే పార్టీ అయినా ఖచ్చితంగా దాని గురించి ఎవరైనా సరే స్పందించాల్సిందే. ఒకవేళ కనుక అంటే మీ పార్టీ తరఫు నుంచి ఇది కాకపోయి ఉంటే కొండా సురేఖ గారితో ఆయనకు గతంలోనూ పరిచయాలు ఉన్నాయి, వాళ్ళ పార్టీలో కూడా పనిచేసింది. అక్క నిమిది ఇలాంటివి వచ్చాయా చూద్దాం, ఎవరో మా పార్టీ నుంచి అయితే రాలేదని ఒక ప్రకటన చేసి ఇలా ఎవరు చేసినా సరే ఖచ్చితంగా దానికి సంబంధించి మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఇంత దూరం రాకుండా పోయేది అనేసి. ఒకసారి మనం పవన్ దగ్గరికి వెళ్దాం. పవన్, ఇక మత్తు గురించి అంటే ఇండైరెక్ట్ డ్రగ్స్ గురించి చెప్పడం జరిగింది. గతంలోనే కేటీఆర్ నేను
ఎలాంటి పరీక్షకైనా సిద్ధము. నాతో పాటు ఎవరు వస్తారో వాళ్ళు సిద్ధమా, నా వెంట్రుకలు ఇవ్వమన్నా ఇచ్చేస్తాను, లైవ్ డిటెక్ట్ పరీక్షకు రమ్మన్నా వస్తాను, నా మీద మీరు ఆరోపణలు చేశారా, మీ దగ్గర ఆధారాలు లేకపోతే నేను ఎలాంటి పరీక్షకైనా సిద్ధము అంటూ కూడా సవాల్ విసరడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడు పెద్ద చర్చ కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి కొండా సురేఖ గారు కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఇది మరొక ప్రకంపన కాబోతుంది అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి ఇది ఎటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది? అసలు విషయం పక్కన వెళ్ళి కొసరు విషయము తెర మీదకి వస్తుందా ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే అసలు విషయాన్ని పక్కన పెడుతూనే కొసరు విషయాలు బయటకు తీసుకొచ్చారని చెప్పొచ్చు. బట్ అందులో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి దాన్ని పక్కన పెడదాం. బట్ ఏదైతే డ్రగ్స్ కేసుకి సంబంధించి మత్తులో ఉంటారో అన్నటువంటి మాట మాట్లాడారో దానికి అనేక సాక్ష్యాధారాలన్నీ కూడా బయటపడుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ఒకనొక సినిమా నటుడిని గోవాలో తెలంగాణ పోలీసులు వెళ్ళి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అరెస్ట్ చేశారు ఈ డ్రగ్స్ దందాకి సంబంధించి. ఇవే కాకుండా ఇండస్ట్రీలో ఇంకెంతమంది ఉన్నారు, అలాగే ఇండస్ట్రీకి సంబంధించి వేరే రాష్ట్రంలో పట్టుబడినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బయటపడుతూ వస్తున్నారు. అలాగే డ్రగ్స్ ఎక్కడికక్కడ పట్టుబడుతున్నాయి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చాలా కఠినంగా, ముఖ్యంగా పర్సనల్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన చాలా పర్సనల్గా తీసుకున్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు ఇందులో కొండారు సురేఖ గారు కొత్తగా చేసినటువంటి వ్యాఖ్య లేదా, అయితే ఇది ప్రకంపన అన్నారు. ప్రకంపన కాదు, ఇది ప్రక్షాళన అని కూడా చెప్పొచ్చు దానికి కంటిన్యూషన్గా. అదే ఇండస్ట్రీకి మాత్రమే కాదు సమాజానికి కూడా హానికరంగా ఉన్నటువంటి ఈ మత్తు పదార్థాల మీద మళ్ళీ కొండా సురేఖ గారు మాట్లాడడం అంటే ఇండస్ట్రీకి కూడా ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే ఇటీవల చూసాం మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమానికి ఏ విధంగా వాళ్ళ ఇనిషియేషన్ అనేది తీసుకున్నారు అనేది కూడా చూసాం. అలాగే మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనల్గా పిలుపునిచ్చారు. ఆయన ఏమి నా ప్రభుత్వాన్ని మీరు పొగడండి, నా గురించి మీరు ట్వీట్లు వేయండి, నేను చేసే ప్రతి పని కూడా మీరు పొగుడుతూ ట్విట్టర్లోనో ఇంకో దాంట్లోనో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి అని ఎక్కడ ఒక్క మాట అడగలేదు. ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ప్రభుత్వం తీసుకునేటువంటి ఇటువంటి కార్యక్రమాలకి కలిసి రావడం లేదు అంటూ ఒకానొక సమయంలో అసహనం వ్యక్తం చేస్తే ఇమ్మీడియట్గా మెగాస్టార్ చిరంజీవే కాదు, నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, అందరూ కూడా వచ్చి లేదు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ ఇనిషియేషన్ అనేది చాలా గొప్పది, మనం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ కాదు, ఇది తెలంగాణ ప్రభుత్వానికి. ఈ అంశానికి ముడిపడి ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ఏ మత్తు అలవాటు చేశారు, మత్తు అలవాటు చేసి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు, ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు అంటే చాలా రకాల ఆరోపణలు చేశారు. ఎందుకంటే నాగ చైతన్య సమంత విడాకులు తీసుకొని ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. తీసుకున్న టైంలో ఒక పెద్ద చర్చ జరిగింది. ఎలక్షన్ టైంలో ఇదొక అస్త్రంగా కూడా చాలామంది అంటే తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు కూడా బాహాటంగానే విమర్శలు చేశారు. ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు, ఆధారాలు చూపించాలంటూ కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. బట్ ఏంటంటే బ్లాక్మెయిల్ చేశారు అన్న ఇంకొక అంశాన్ని తెర మీద తీసుకురావడంతో ఇప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఎంతమంది బాధితులు వచ్చి, ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎంతమంది బాధితులు వచ్చి మమ్మల్ని కేటీఆర్ బ్లాక్మెయిల్ చేసి ఇలా వాడుకున్నారని మీ దగ్గర చెప్పారు, ఇప్పుడు బయట పెట్టండి అని అడుగుతారు. అంటే అవున కారణం ఆ బ్లాక్మెయిలింగ్ అంశం ఇంకో టర్న్ తీసుకోవడం, ఇది పొలిటికల్ హీట్కి అయితే రాజేస్తున్న విషయం తెలుస్తుంది. అంటే ఆలోచించకుండానే సురేఖ గారి కామెంట్ చేశారనుకోవాలా, లేకపోతే దాని మూలం తెలుసుకునే కామెంట్ చేశారని అనుకోవాలా? మూలం తెలుసుకునే కామెంట్ చేశారని ఇక్కడ మనం భావించాలి. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు అధికారంలో ఉన్నారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇవే ఆరోపణలు చేస్తూ వచ్చారు. సరే ఆ రోజు మరి సాక్ష్యాధారాలు ఉన్నాయా అంటే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బయట పెట్టలేదు, ఇలాంటివేం జరగలేదు, ఫోన్ ట్యాపింగ్లు జరగలేదు అన్నారు, డ్రగ్స్ ఇష్యూలు అసలు ఎవరు లేరు అన్నారు. మరి ఎందుకు వాళ్ళు అధికారంలోంచి దిగిపోయిన తర్వాత కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్స్లో ఫోన్ ట్యాపింగ్ ఎంత సంచలనమైందో చూసాం, సాక్ష్యాధారాలతో సహా ఎంతమంది అధికారులు దాంట్లో ఉన్నారో చూసాం. అట్ ద సేమ్ టైం డ్రగ్స్కి సంబంధించి ఇండస్ట్రీలో ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయి ఏంటి అనేది బయటకు వస్తున్నటువంటి అంశాలు చూసాం. సో ఇవి చూసినప్పుడు ఇది మొత్తం ఆధారాలన్నీ తెలుసుకున్న తర్వాతే కొండా సురేఖ సరైనటువంటి సమయం అని చెప్పలేం, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడారేమో, ఇవి కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేశారేమో అనేటువంటి భావన ఉన్నప్పటికీ మాట్లాడకుండా ఉంటే, అంటే తనకి ఏదైతే అన్యాయం జరిగిందో, తన మీద ఏదైతే తప్పుడు ప్రచారం జరిగిందో దాని మీద ఆవిడ బాధ వ్యక్తం చేసినప్పటికీ దాని మీద కఠిన చర్యలు ఉంటాయి అనేది ప్రభుత్వం నుంచి ఒక సంకేతాన్ని పంపిస్తూ, ఎందుకంటే హరీష్ రావు గారిని స్వాగతించారు మనస్ఫూర్తిగా, ఆయన ఇది తప్పు అని ఒప్పుకున్నారు, ఇది మేం చేసింది కాకపోవచ్చు, మా పార్టీ వాళ్ళు ఎవరు చేసినా సరే శిక్షించండి అని ఆయన ఒప్పుకున్నారు అని చెప్పి కూడా ఆయన ఇందులోకి తీసుకొచ్చారు. సో ఇక్కడ హరీష్ రావు మాట్లాడింది సైలెంట్గా సామాన్యంగానే ఉంది. బట్ కేటీఆర్ది మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో సెల్ఫ్ గోల్ అని చెప్పుకోవాలి. తను కూడా ఇందాక అద్దంకి దయాకర్ గారు చాలా మంచి మాటలు చెప్పారు, ముఖ్యంగా మహిళల పట్ల ఎలా ఉండాలి, రాజకీయ నాయకులైనా మిగతా వాళ్ళైనా అన్నటువంటి పాయింట్లో కేటీఆర్ స్ట్రైట్గా ముందుకు వచ్చి, అక్క ఇదేదో తప్పు జరిగింది,
ఖచ్చితంగా ఈ విషయంలో శిక్ష పడాల్సిందే, అది ఎవరైనా సరే అన్న ఒక మాట అన్న తర్వాత మరి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మాట్లాడేటప్పుడు. గతంలో మీరు ఇటువంటి వ్యాఖ్యానాలు చేశారు, మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడ్డారు. దానికి మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి, తప్పు జరిగి ఉంటే శిక్షించండి, అంతేగాని ఉత్తినే ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా అన్న మాట అంటే హుందాగా ఉండేది. తన 9 సంవత్సరాల అనుభవానికి, మంత్రిగా చేసినటువంటి అనుభవానికి ఒక గౌరవం దక్కేది. ఎందుకంటే కేటీఆర్ మీద తెలంగాణ ప్రజల్లోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. చదువుకున్నాడు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు, ఎవరు ఏ సమస్య తీసుకొచ్చినా ఇమ్మీడియట్గా తన ముందు స్పందించేవాడు అన్నటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ని చేజేతుల ఈరోజు అధికారం పోయింది అన్నటువంటి దాంట్లో డిఫెన్స్లోకి వెళ్తూ అఫెన్సివ్ మోడ్లోకి టర్న్ అవుతున్న నేపథ్యం కూడా ఇందులో ఆయన క్రెడిబిలిటీని ఆయన పోగొట్టుకుంటున్నారు అన్నటువంటి అభిప్రాయమే చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. మొత్తానికైతే నిజంగా దానికి దయాకర్ గారు అన్నమాట జస్ట్ ఇందాక పవన్ చెప్పిన మాట ఏంటంటే సెల్ఫ్ గోల్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని చేనేతకు ఉపాధి లభించాలి, చేనేతకు చేయూత అందించాలి అంటూ అక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ ఉన్న నేపథ్యంలో ఒక మంత్రిగా, మహిళా మంత్రిగా అక్కడ ఉండడము, ఆ కార్యక్రమానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు, ఇటు బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు, కొండా సురేఖ గారు కానీ రావడము, ఆ నూలు దండను మెడలో వేస్తే కొండా సురేఖ గారు చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అది పసుపు తాడు కాదు, పార్టీ కండువ అంతకన్నా కాదు, చేనేత కార్మికులు నేసిన నూలు దండ. ఈ నూలు దండను వీళ్ళు ఇంత అసహ్యంగా రాజకీయంగా వాడుకోవడం, ఒక మహిళను అనేది చూడకుండా ఒక పెళ్ళయింది, నాకు ఒక కుటుంబం ఉంది, దాంట్లో నేను ఒక విభాగానికి మంత్రిని, అందులో మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను, ఆ విభాగానికి సంబంధించిన మహిళని నా పట్ల ఇంత అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటే మిగతా వాళ్ళ విషయంలో వీళ్ళు ఎంత చులకనగా ఉంటారు అన్న దానికి సంబంధించి దాని రిలేటెడ్గా కోట్ చేస్తూ టాలీవుడ్ అంటే గత 10 సంవత్సరాలు ఒక డెకేడ్ పాలన అనేది వీళ్ళ చేతిలో సాగింది. సినిమా ఇండస్ట్రీ అంతా వీళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంచుకున్నారు. దాంట్లో ఎంతోమంది మహిళలకు సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలా రకాల మూలాల్లో మత్తు పదార్థాలు లేకుండా సినిమా ఇండస్ట్రీకి లింకులు లేవు అన్నది కూడా గతంలో చాలామంది పేర్లు రావడము, విచారణకు వెళ్ళడము, వాళ్ళు టెస్ట్ శాంపిల్స్కి ఇవ్వడము, ఒక పెద్ద స్టోరీ అనేది మనకు నడిచిన విషయం తెలిసిందే. దాని అనేక మంది చోటా మోటా యాక్టర్స్ కూడా మనకు దాంట్లో డ్రగ్స్ విషయంలో దొరకడము, నిన్న మొన్న లావణ్య రాస్తారు విషయానికి సంబంధించి కూడా సినీ మూలాలు ఉన్నవే, దాంతో లింకులు ఉన్నవాడు దానికి సంబంధించి కూడా డ్రగ్స్ దొరకడం, ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళకు కావాలనే మత్తు అలవాటు చేసి వాళ్ళను వీళ్ళ స్వప్రయోజనాలకు వాడుకొని, కాకపోతే బ్లాక్ మెయిలింగ్లు చేసి వాళ్ళని ఏ రకంగా హింసించారనేది రాబోయే రోజుల్లో తెలుస్తుందన్న ఒక సిగ్నల్ అయితే క్లియర్ కట్గా కొండా సురేఖ గారు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ అంశం, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక సెటప్ని ఏర్పాటు చేయడము, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరనే ఒక పెద్ద కార్ఖానాను ఏర్పాటు చేసి దానికి సంబంధించిన సరంజామాన్ని అంతా క్రియేట్ చేసుకోవడం, జడ్జి ఫ్యామిలీని వదలకపోవడం, వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయడం, ఆ విషయం తెలిసి జడ్జి విస్తుపోవడము, దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎక్కడ తప్పు జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం, ఇవన్నీ చూసిన నేపథ్యంలో ప్రస్తుతము అంటే నిప్పులేందే పొగరాదు అన్నట్టుగా ఇప్పుడు కొండా సురేఖ గారు మళ్ళీ నాగ చైతన్య విషయాన్ని తీసుకురావడము, వాళ్ళ ఇద్దరి జీవితాలు నాశనం కావడానికి కేటీఆర్ కారణం కాదా అంటూ టచ్ చేయడము, ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని టచ్ చేయడము, దీనికి కేటీఆర్ఏ ప్రధాన కారణం అంటూ చెప్పడము, ఇప్పుడు మహిళల పట్ల ఈయనకి ఎంత గౌరవం ఉంది అని చెప్పడానికి నా మీద జరిగిన ఉదంతమే ఎలా ఉందంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇంకెన్ని జరిగాయో అంటూ కూడా ఆవిడ రిలేటెడ్గా వీటన్నిటిని కోట్ చేయడం అనేది ఇప్పుడు ఒక చర్చకు దారితీస్తుందని చెప్పాలి. మరి ఈ అంశానికి సంబంధించి దుబాయ్ వేదికగా ఒక 3 పోస్టులను అయితే వీళ్ళు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎవరు పెట్టించారు ఏంటి అన్న మూలాల్లో కూడా వెళ్తున్నాము. ఖచ్చితంగా రేపటి రోజు మహిళలకు సంబంధించి ఎవరైనా ట్రోల్ చేయాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో తెలిసే విధంగా చూపిస్తాము. పక్క పార్టీలు కూడా ఈ అంశానికి సంబంధించి మీ తప్పు లేనప్పుడు మీరు వచ్చేసి స్వయంగా కనుక చెప్తే దానికి సంబంధించి మహిళలకు కూడా మనం గౌరవం ఇస్తున్నాము అన్న ఒక మెసేజ్ వెళ్తుంది, మిగతా వాళ్ళకు కూడా వాళ్ళని టచ్ చేయాలంటే భయం వేస్తుంది అన్న విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తుతం ప్రస్తావించడం జరిగింది. మన విజువల్స్లో కూడా ఆవిడ చాలా క్లియర్ కట్గా నా మెడలో వేసిన దండ ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదే దండ రఘునందన్ రావు గారు నా మెడలో వేశారు, ఇది చేనేత కార్మికులు అల్లింది, వాళ్లకు చేయూత ఇచ్చేందుకు కష్టకాలంలో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు, వాళ్ళకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసేందుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే వాళ్లకు సూచికంగా అది నా మెడలో వేస్తే దాన్ని ఎంత వికృతంగా వాళ్ళ ట్రోలింగ్స్కి వాడుకున్నారు అంటూ కూడా ఒక మంత్రి భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకుంది అని అంటే ఇంకా ట్రోలింగ్స్ ఎంత చెత్తగా ఉన్నాయి,
ఎంత దారుణంగా వాళ్ళు కామెంట్స్ పెట్టారు, దానికి సంబంధించి ఆమె ఎంత మనోవేదనకు గురైంది అనేది అక్కడే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓవరాల్గా ఆ ట్రోలింగ్స్ నుంచి దగ్గర స్టార్ట్ చేస్తే ఇప్పుడు కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నాయి, దీనికి సంబంధించి మరి బీఆర్ఎస్ లీడర్స్ నుంచి ముందుగా దాని గురించి మీరు స్పందించాలంటే కొండా సురేఖ గారి మీద వచ్చిన కామెంట్స్కి సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. దానికి సంబంధించి అయితే సమాధానం చెప్పాల్సిందే. ఆమెకు సమాధానం చెప్పిన తర్వాతే మీరు మిగతాది చూడాలి. ఒకసారి కొండా సురేఖ గారు ఏం మాట్లాడారు ఒకసారి బయట వినే ప్రయత్నం చేద్దాం. బయట ప్లీజ్. ఎంతో మంది సినిమా యాక్టర్ల జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. మీరు ఎంక్వైరీ కొండా సురేఖ దొంగ ఏడుపులు దొంగ మాటలు మాట్లాడుతుంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హీరోయిన్ల ప్రస్తావన మాట్లాడారు కదా, అప్పుడు ఆమె మహిళ కాదా, అప్పుడు ఆ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా మాట్లాడినా ఫోన్ ట్యాపింగ్లు చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా. ఆయన వినకపోతే ఉంది అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు? మీరే కదా. మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఎందుకండి ఎందుకేడు దొంగ మాటలు నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా అసలు? నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా, పశువువా? నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతదేశ నువ్వు ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్ ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మిని చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము. పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను. అదేవిధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ వేలబుల్ కేసు, దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంటాం. చూస్తున్నారు కదా, తన మీద వచ్చిన ట్రోల్స్కి, తనను అవమానించిన విధానానికి మంత్రి కొండా సురేఖ గారి ఆవేదన. గతంలో ఆయన మహిళల పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు అధికారంలో లేరు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఇవన్నీ మేము బయట పెడతాము, ఖచ్చితంగా దానికి సంబంధించి మూలాలు ఎక్కడ ఉన్నాయి, క్షమాపణలు చెప్పేదాకా వదిలిపెట్టేది లేదు అంటూ కూడా కొండా సురేఖ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతున్నాయి, మరి కేటీఆర్ దీనికి సంబంధించి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు అనేది మాత్రం తెర మీద చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360.